గుడ్ మార్నింగ్ అన్నగారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రాత్రి కూడా ఫోన్ చేసిన. అయితే రాత్రి కిందికి కింద మా ఫ్రెండ్ ఉంటే కిందికి పోయిన సాధ్యం పెట్టి మా బుజ్జి చెప్పింది. అయితే రాత్రి నేను ఎందుకు పొద్దున చేస్తాను అనుకున్నా. వాని అంచులు రాలే, వాని గురించి పైరోగులు నడవబట్టే ఆ వార్త కొంచెం చూడు నడబట్టే వాని ఇప్పుడు ఒక మంచి ఫోటో పెట్టిన హైదరాబాద్ జర్నలిస్ట్ గ్రూప్ లో బ్రహ్మాండ ఫోటో మంచిగా ఉంది. అయితే వాని ఇండ్లు వాని ఇండ్లు ఎక్కడెక్కడ అవన్నీ నువ్వు చెబుతావు, ఫోటోలు తీస్తున్నావు నిన్న దాదాపు. అన్న అయ్యో నీకు నేను రేపు అన్ని ఫోటోలు కొట్టి పంపించమంటావా లేకపోతే నువ్వు వస్తావా? ఇప్పుడు మేము రాత్రి అంతా ఇన్నే ఉన్నాము, వార్తలన్నీ చూస్తాను కదా. చూస్తున్నా, ప్రతి చూసిన స్టేటస్ కూడా పెడతారా వాళ్ళు చూడాలనే. వాని వార్త అయితే చూసినావా, ఎట్లున్నదో పేపర్లు వచ్చి చూసినావా? అన్న సూపర్ అన్న. అన్న వాని దగ్గర అడ్డగోలే 20 ఏళ్ళ సందిగో 50 కోట్ల నుంచి 100 కోట్ల సంపాదించి ప్రతి పబ్లిక్ బాగా పరిచయం చెప్తాయన్న. ఇగో ఆడోళ్ళు అనగా మోళ్ళు అనగా పైసలు ఇచ్చిన పని చేస్తాడు వీడు చేయబట్టే పబ్లిక్ బాగా ఇష్యూ అవుతుంది, ప్రజలకు ఇబ్బందులు జరుగుతుంది. వీడు ఎప్పుడు వెళ్తే మంచిగా అందరు కోరుకుంటారు, దండం కూడా పెడతారన్న. నువ్వు ఈ పని చేసినది ఇగో ఎంతమంది దండం పెడతారు నీకు లోపల అయ్యా నేను చెప్పగాని. ఇప్పుడు వాడికి పెద్ద పేర్లు ఎన్ని ఇళ్ళు ఉంటాయా అన్న? ఇగో పెద్దపల్లి వెంకటేశ్వర గుడి కాడ మొన్న కొత్తగా 2 షటర్లు తెచ్చిండు, కిరాయికి ఇచ్చాడు. మన వెంకటేశ్వర టెంపుల్ ముందటనే మన రంగపల్లె కాడ 2 పోర్షాలు. రంగపల్లె కాడ రంగపల్లె కోట పక్క పోంచి రంగంపల్లెనే. అయ్యో ఆఫీస్కి పోగా రంగంపల్లె కోటు పాత కోట ఉంది కదా. అయ్యో రంగంపల్లె పాత కోట లేదా? పాత కోట అంటే గిడే మన రోడ్కే, కర్నూలు రోడ్కే. రంగపల్లె కాడ కోర్టు పక్కన అక్కడ 2 పోర్షన్లు ఉన్నాయి. అది ప్రస్తుతానికి వీడు ఆపుతా ఉంటాడు. పక్కపొంట పోర్షన్ కిరాయికి ఇచ్చేయండు. ఇక వీడు కూనాన్ రోడ్ కు అక్కడ కింద బిల్డింగ్ ఉన్నది, పైన బిల్డింగ్ ఉన్నది, ఆడ కూడా కిరాయికి ఇచ్చేయండు. ఎక్కడ? మన కోనాన్ రోడ్ కన్నా, కోనాన్ రోడ్ ముకుందర్ రెడ్డి ఆఫీస్ ముందట, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందట. ఓకే ఓకే, నాకు ఎరికే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎరికే. మునుపు 20 ఏళ్ళ కింద వీనికి ఏం లేదన్నా, తిందామని తిండికి లేకపోతే ఆయన ఏదో మన ఊరు చదువు చదువుకో ఉండి వీడు లంచాలు తీసుకొని మొదలుపెట్టి అన్ని కథలు పడతాడు. అట్లా వీడు చేయబట్టి ఆఫీస్ మొత్తం నాశనం అవుతుంది, పబ్లిక్ పరిచయం అవుతుంది. ఏ ఆఫీస్కి పోయినా మంచిగా ఉండదు. డైరెక్ట్ పనిచేస్తే ఆడుకోతే ఈ పౌండ్లు కావు పోయో వీడు సంతకం పెడితేనే వీనికి పని ఇతరే పని చేస్తారు. ఈ సబ్జెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఈయన ఈ ప్రతాప్ తీసుకొని సంతకం పెడితే అటు పోతేనే నడుస్తుంది అన్న. ఇప్పుడు సపోజ్ రిజిస్టర్ కొత్త బండి ఉంటారు, 1,00,000 రూపాయలు పెట్టి కొనే ఉంటే అది మన ఫోటో దిగి సంతకం పెట్టినాక అక్కడికి పోతే సార్లు చూడాలి కదా. ఓంగాల్లో కానిస్టేబుల్ సార్లు చూడ అంటాడు, వాళ్ళు చూడరు. ఆయన ఏం చెప్తారు, అక్కడ పోయి ప్రతాప్ కలవాడరు. ప్రతాప్ పోయి కలిసి అక్కడ 600 రూపాయలు ఇస్తేనే ఆయన సంతకం పెడితేనే బండి విషయంలో కొడతారు. అమ్మా అలాగే ఇప్పుడు అంటే వీళ్ళ ప్రతాప్ అయితే షావుకారులానే. ఈయన షావుకారు. ఇగో ఎన్నడో తల్లి చచ్చిపోయాడు. వీనికి అన్నగాడు ఉన్నాడు, బాగా చదువుకొని మెంటల్ అయ్యాడు. వాని కూడా వీడు చక్కగా అన్నం పెట్టాడు, వాని ఒక ఉంచేయండు. ఇంకో తమ్ముడు ఉండగా చచ్చిపోయిండు. వీని పెళ్ళ మొన్న 1 year కింద చనిపోయింది. వీడు అంతా పైసలు రమ్మని ఎవరికి చాలా ఆగాడు. మొత్తం పొద్దు రాగా వీడు ఆఫీస్ కన్నా ఉంటాడే. వాళ్ళ భార్య చనిపోయిందా? మొన్న 1 year అయితే చనిపోయి వీడు చక్కగా పెళ్ళ నడుచుకోకుండా చచ్చిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే జ్వరం వచ్చిన మంచిగా హాస్పిటల్ తీసుకోవాలి అన్నాక 15 రోజులు తీసుకుపోతాడు. అయ్యో. అయితే ఇగో ఇచ్చింది కూడా ఎవరు కాదు, ఇగో మా పెద్దమ్మ బిడ్డనే ఇచ్చినాం వీనికి. ఈయన చిన్న అంతేనా? మా పెద్దమ్మ బిడ్డనే ఇచ్చినాము. ఎక్కడ వీనికి పిల్లలు ఎవరు ఇయ్యాలి? ఎందుకంటే వీడు లంగా, వీడు పొద్దున్న ఆఫీసులో తింటాడు, ఆఫీసులో ఏమంటాడు, పైసల మనిషి. వీనితో పెద్ద పిల్లలు ఎవరు మాట్లాడరా అన్న వీనికి. వీడు దత్త కూడా మోస్తాను కూడా ఎవరు రారు. వీళ్ళ అబ్బాయి దత్త కూడా ఎవరు రాలేదు మోస్తందుకు. అప్పుడు ఆఫీసులో పనిచేసే సార్లే పోయి మోసిర్రు. ఇక కులపొడు కూడా రాలే. అయ్యో. అంటే వీళ్ళు సొంతూరు ఎక్కడా? పెద్దపల్లె. వాళ్ళ నాన్న పేరు భద్రయ్య, ఎల్లంకి భద్రయ్య. ఎల్లంకి భద్రయ్య. వీడు ఎల్లంకి ప్రతాప్ అంటారు కానీ అసలు పేరు వీర ప్రతాపు. మరి ఆ ట్రూ కాలర్ లో ఆర్టీఓ భూపాలపల్లి అని పెట్టుకుంటాడు. ఏమో. అయితే అది వీడు ఆధార్ కార్డు మీద వీర ప్రతాప్ అని ఉంటుంది, కానీ వీడు అందరికి పెద్దపల్లి జిల్లా మొత్తము కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు సంది ప్రతాప్ అని అందరికీ. పెద్దపల్లి జిల్లాలో ఎంతమంది ఇవ్వడమే కానీ ఆటో ఆఫీసులో పోతే ప్రతాప్ కలిసి పైసలు ఇస్తే పైసలు అందరికి ఏర్పాటే. చిన్న
అంటే వీడు అట్లా కథలు పడతాడంటే అచ్చిన సార్లు అందరినీ కమ్ముడు సప్లై కొంచెం వీడు వీనికి పైలు ఇచ్చిన అక్కడ పని వీని పైసలు చెప్తే అక్కడ ఏ పని కాదన్నా ఏదంటే నేను చూసుకుంటా అంటాడు సార్లకు మీరు పని చేయకూరంటాడు ఇలా అడుగు. అంటే ఇక్కడ ముడుపులు చెల్లిస్తేనే అక్కడ ఆర్టీఓ కానీ డిటిఓ కానీ అందరూ వాళ్ళు పని చేస్తారు, లేకుంటే చేయరు. చెయ్యరన్నా చెయ్యరన్నా ఎవరు పని చేయరు. ఇప్పుడు ఆర్టీఓ అంటే ఇప్పుడు మేడం మంచి రూపాయి తీసుకోదు, ఆమె ఇదివరకు వార్నింగ్ ఇచ్చింది 4 గంటలకు కూడా. కానీ ఇగో నేను ఎంవీఐ సెక్షన్ ఏవో సెక్షన్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏవో సెక్షన్లు కదా అంతా పని ఎక్కువ ఇదే నడుస్తాడు. ఆర్టీఓ లెవెల్ పాలు ఏముండదు కానీ అది అక్కడ పైసల ముచ్చట రాదు, లుల్లి రాదు, కిరికిరి ఏముండదు. ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవీఐ చేతుల్లో ఏవో సెక్షన్ లో ఉంటుంది. మొత్తం ఇవే రోజు 100 మంది అయితే 100 మందికి వీడు చెట్టు కింద ఉంటాడు, బ్యాగ్ పట్టుకొని వస్తాడు. ఆయన ప్రతి ఒక్కడు 500, 1000, 2000 ఇస్తేనే దానికి సంతకం పెడితేనే వాళ్ళు పని చేస్తారు. వీడు సంతకం పెట్టకపోతే అక్కడ వాళ్ళు పని చేయరు, కొడితే మళ్ళీ వాడు ఇక్కడికి రావాలి, ప్రతాప్ దగ్గర రావాలి. అట్టి వీడికి పైసలు ఇచ్చి వీడు సంతకం పెడితే అక్కడ పని అవుతాడన్న ఫుల్. మరి వీడు ఎవడు ఎందుకు ఆఫీస్ కాడ ఉంటాడు, పొద్దున 10 గంటలకు వస్తాడు, తాళాలు తాళం తీస్తాడు, 10 వాళ్ళు వచ్చే వరకు అంటే రెడీ పెడతాడు. వీడు ఎవరైనా తాళం తీస్తున్నాడు, ఆఫీస్ తాళాలు వీడి దగ్గర ఎందుకు ఉంటాయి, వీడికి ఏం సంబంధం, వీడు ప్రైవేట్ క్యాండిడేట్ ఒక ముచ్చాడు. అయ్యో అంటే ఎంప్లాయ్ కాదా వీడు? ఎంప్లాయ్ కాదే, వీడు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, నైట్ డ్యూటీ కింద వీళ్ళే ఇరికించుకున్నారు. అంతకుముందు సార్లు ఏదో నైట్ డ్యూటీ కింద అని ఇరికించుకున్నారు. కానీ వీడు నైట్ డ్యూటీ చేయడు, వీడు కొన్ని కోట్లకున్న వీడు నైట్ డ్యూటీ ఇస్తాడు. కోట్లకు ఉంటాడా? కొన్ని కోట్లకు ఉన్నాడన్నా, 50 కోట్లకు ఫైన్ ఉన్నాయి వీని దగ్గర. 50 కోట్లకి బట్టి ఆర్టీఓ మూట ఊడ్చేటోడు తాళం తీసుకోవడానికి 50 కోట్లు సంపాదించాడా? 50 కోట్లు ఉన్నాయి. పెద్దపల్లి అందరికి ఏర్పాటు. పెద్దపల్లి జిల్లా ప్రతి ఒక్కరికి ప్రతాప్ దగ్గర పోతే పని అయితే ప్రతాప్ ఇచ్చిన పని ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికి ఏర్పాటు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాడు, ప్రజల రక్తం తాగుతాడు, ప్రజలను ఇబ్బంది పెడతాడు. వచ్చిందా అందరి వచ్చిన వాళ్ళందరూ ఏడుతారు అక్కడ. వీడు చేయబట్టి మాకు పరిచయం అవుతుందని ప్రతాప్ చేయబట్టి. మరి ఇసుక లారీలు కూడా బాగా వసూలు చేస్తాడట కదా అన్న. వాడు ప్రతిదీ ఏది ఓనియాడు అన్న, ఏది ఓనియాడు రూపాయి కూడా ఓనియాడు. ఇవన్నీ చాలా ఆగియాడు, ప్రతిదీ తీసుకుంటూనే ఉంటాడు. పైసలు వాని ఇదే పని కథ వచ్చిందా వాని కథ కదంటే వాడు 20 ఏళ్ళ సంది లంచాలు తీసుకోడు, ఉండు ఎవరి దగ్గర ఆర్థిక పనులు కాకుండా చేస్తాడన్న. మనం మీ చివర ఫైల్ కట్టిందంటే రూల్ ప్రకారం పని చేయాలి. వీళ్ళు పని చేస్తలేరు. కారణం ఏంటి? వీడే ప్రతాపు. వీడు ఆఫీస్ కాడికి రాకుండా ఉండాలి, పైసలు తీసుకోవద్దు. అట్లయితేనే పనులు అవుతాయన్న. మనం ప్రజలకు మేలు చేసే వాళ్ళం అవుతాం అట్లా. ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తారు ఇవాళ ఈ 2-3 రోజులల్లో. ఏసీబీ వాళ్ళు అన్న అయిపోయింది. ఈ 2-3 రోజుల ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తారు. నిన్న పొద్దుంతా నేను అక్కడనే ఉన్నా, అంత నడిచింది, అంత లైవ్ నడిచింది, అంత పబ్లిక్. ఏసీబీ వాళ్ళు మొత్తం అతని ఆస్తులపై రైడ్ చేస్తారు. ఐటీ వాళ్ళు కూడా రైడ్ చేస్తారు. అక్కడ ఉన్న ఎంఈఐ డిటి వాళ్ళందరి మీద కూడా వాళ్ళ ఆస్తుల పాస్తులు కూడా రైడ్ జరుగుతుంది. మనం వచ్చేట అంటే నువ్వు అనేది వాస్తవాన్ని. ఇప్పుడు ఎంఏ శ్రీనివాస్ గారు వెహికల్ ఇన్స్పెక్టర్ మన 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాడు. పెద్దపల్లిలో ఏ వెహికల్ ఇన్స్పెక్టర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు రూల్ ప్రకారం. ఎవరు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎవరైనా కానీ 2-3 సంవత్సరాలు ఉండాలన్నా. వీళ్ళు ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయితే పెద్దపల్లి నౌకరీ బట్టి ఎంఏ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు 7 నుంచి 8 సంవత్సరాలు అయితే అది ఉండబట్టి రూల్ ప్రకారం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలే ఉండాలి నౌకరీ. అంటే ఫైర్ తోటి ఇక్కడనే ఉంటాడు, పైసలు బాగా వస్తాయని. ఇక్కడ బాగా అలవాటు చూపురంటే ప్రతాప్తో ఉంటాయి అంత ఆయన చూసుకుంటాడు కదా. ఇక అంత ప్రతాపనే పైసలు బాగా వసూలు చేస్తారు లంచాలు అని ఇక్కడనే. అయితే పెద్దపల్లి 7-8 సంవత్సరాలు అంటే లాంగ్ టర్మ్ అన్నట్టు. లాంగ్ టర్మ్ ఉండరాదు రూల్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ కంపల్సరీ అంటే. ఇప్పుడు 7-8 సంవత్సరాలు పెద్దపల్లి నౌకరీ చేయబట్టి ఈ అల్లె శ్రీనివాస్. ఇంకో ఆమె మన సీనియర్ అసిస్టెంట్ మన రైతు మేడం అని కార్లు వస్తుంది సీనియర్ అసిస్టెంట్. ఆమె కూడా 7-8 సంవత్సరాలు అయితే పెద్దపల్లిలో ఉంటాడు. ఆమె కూడా ఫైర్ తోటే ఇక్కడ ఉంటుంది అట్లా. అంటే పైసలు బాగా రోజుకి 20 నుంచి 30,000 ఈమె తీసుకపోతుంది. ఈ కథ కదా ఇవ్వలతో చెప్పాలంటే చెప్పుకుంటే చెప్పుకోవాలి 20,000 లంచాలు తీసుకుంటారా నాకేమైతే అంటాడు వీడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రతాప్ చేయబట్టి అక్కడ? వీడు 2000 సంవత్సరం నుంచి అన్న 2000 సంవత్సరం నుంచి అంటే 25 ఏళ్ళు అవుతుంది. 24-25 ఏళ్ళు అవుతుంది. 24-25 ఏళ్ళ నుంచి చేస్తాడా? 2000 అంటే ఇది 24 ఏళ్ళు. 2000 సంవత్సరం అందరూ 2000కు ముందే 2000 లెక్కేసుకున్నా 24 ఏళ్ళు అవుతుంది. 24 ఏళ్ళ నుంచి ఎన్ని కోట్లు సంపాదించవచ్చు? దీనికి మంచిగా 50 నుంచి 100 కోట్ల వరకు ఉంటాడు వీడు. 50 నుంచి 100 కోట్ల వరకు 100 కోట్ల వరకు ఉంటాడు.
వీని ఆధార్ కార్డు, వీని తమ్ముని సచిన ఆధార్ కార్డు, వీని బతుకున్న అన్నగాని ఆధార్ కార్డు, వీళ్ళ భార్య ఆధార్ కార్డు, పాన్ కార్డులు, ఏటి కార్డులు ఎంక్వైరీ చేసి ఇది చేసి అన్ని బయటకు వస్తాయి అన్న. 50 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, హైదరాబాద్ బిల్డింగ్, ఉప్పల్ల అపార్ట్మెంట్, వరంగల్, హన్మకొండల, కరీంనగర్, పెద్దపల్లి అన్ని బయటకు వస్తుంది. అంతా ఈ రకంగా తీస్తే కొడుకులు బిడ్డలు ఎంతమంది? ఒక్కడే కొడుకే. ఏం చేస్తాడు? ఏం లేదు, హైదరాబాద్ చదువుకుంటాడు.